ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. అవకాశం ఇచ్చిన పార్టీని కాదనుకుంటే చివరికి మాజీ ఎంపీ హోదా మిగిలింది. వ్రతం చెడ్డ ఫలితం దక్కకుండా పోయింది. కండువా మార్చి సొంత సోదరుడి చేతుల్లోనే ఓడిన నాయకుడు పోయిన చోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఒట్టును గట్టున పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎలాగూ పార్టీకి ఎంపీ అభ్యర్థి కావాలి. ఆ లోటును పూడ్చడంతో పాటుగా తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వారికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ రాజకీయ ఎత్తుగడను అమలు చేసేందుకు అవసరమైన అస్త్రాలను కూడా ఆయన రెడీ చేసుకుంటున్నారనే టాక్ ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ మాజీ ఎంపీ చేస్తున్న తెరచాటు రాజకీయం ఏంటి? ఒకప్పుడు విజయవాడలో కేశినేని బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. కానీ 2024 ఎన్నికలకు ముందు బంధాల్లేవు, బంధుత్వాల్లేవంటూ ఇద్దరూ ప్రత్యర్థుల్లా మారిపోయారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ పాతవన్నీ తవ్వుకుంటున్నారు. గతంలో కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక ఉన్న రహస్యాలు, లారీల బిజినెస్ వివాదాలు, ఫినాన్స్ సెటిల్మెంట్ల విషయాలపై లీకులిచ్చుకుంటూ సోషల్ మీడియాలో 2 ఏళ్ల క్రితమే మొదలైన రచ్చ సశేషం అన్నట్లు ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా సొంత అన్నదమ్ములు శత్రువుల కంటే ఘోరంగా మారి కయ్యానికి కాలు దివ్వడం బెజవాడ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ అన్న కేశినేని నానిపై విజయవాడ ఎంపీగా ఉన్న తమ్ముడు చిన్ని ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. మబ్బుల్ని చూసి ముంత వలకబోసుకున్నట్లే ఉంది బెజవాడలో కేశినేని నాని రాజకీయం. బెజవాడ పార్లమెంటు స్థానం నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు కేశినేని నాని. బెజవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని ఢిల్లీ స్థాయిలో కేశినేని నాని రాజకీయం నడిపారు. తన నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నారు. ఏకంగా టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుని సామాజిక సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా గిన్నిస్ రికార్డును కూడా నాని దక్కించుకున్నారు. అయితే ఇదంతా గతం. ఎప్పుడైతే టీడీపీని వీడారో అప్పుడే నానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎంపీ స్థాయికి ఎదిగేలా చేసిన పార్టీకి ఇగోలకు పోయి దూరమయ్యారు. ఇంటి సమస్యకు కూడా రాజకీయ రంగు పులుముకున్నారు. టీడీపీని కాదని వైసీపీలో చేరిపోయారు. చివరికి సొంత తమ్ముడి చేతిలోనే ఓడిపోయారు. రెండు 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొడతాననుకున్నారు కేశినేని నాని. టీడీపీ ఎంపీగా ఉంటూనే వైసీపీ కండువా కప్పుకుని ఓడిపోయారు. అది కూడా సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో. ఆ తర్వాత కేశినేని నాని రాజకీయాలకు దూరమయ్యారు. కొద్ది రోజుల తర్వాత ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆయనిక తిరిగి రారనే అనుకున్నారు. కానీ కొన్నాళ్లుగా కేశినేని నాని రీఎంట్రీపై పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం మొదలైంది. ఇప్పటికీ ఆయన క్యాడర్ అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ యాక్టివ్ మోడ్లోనే ఉందంటున్నారు. అంతెందుకు, ఇప్పుడు ఎంపీగా ఉన్న కేశినేని చిన్నితో ఉంటున్న దాదాపు సగానికి పైగా క్యాడర్ నాయకత్వమంతా ఒకప్పుడు నానికి మద్దతిచ్చిన వారే. కాకపోతే కేశినేని నాని కండువా మార్చేసినా వారు మాత్రం టీడీపీతోనే ఉండిపోయారు. ఎన్నికల్లో కేశినేని నాని ఓడిపోవడం, తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో క్యాడర్ కూడా ఎక్కడికక్కడ సర్దుకుపోయారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడంతో ఒకవేళ నాని మళ్లీ తొడగొట్టినా పాత క్యాడర్ ఆయనతో కలిసి కదిలే అవకాశాలైతే ఇప్పట్లో లేనట్లే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తుండటంతో బెజవాడ కేంద్రంగా రాజకీయాలు చాప కింద నీరులా కదులుతున్నాయని పొలిటికల్ క్యారెక్టర్లో చర్చ జరుగుతోంది. కేశినేని నాని మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన ఇటీవల కాలంలో సోషల్ మీడియాని కేంద్రంగా చేసుకుని పెట్టిన పోస్టుల గురించి అంతా చర్చిస్తున్నారు. పొలిటికల్ పండిట్స్, మట్టి మాఫియా మొదలుకొని భూకబ్జాల వరకు ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసుకుని కేశినేని నాని ఏవో ఒక పోస్టులు పెడుతూనే ఉన్నారు. అంతేకాదు, టీడీపీ అంతర్గత వ్యవహారమైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో కూడా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహార శైలిని కేశినేని నాని బాహాటంగానే విమర్శించారు. నాని రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఆయన అనుచరుడిగా ఉన్నారు కొలికపూడి. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా కేశినేని నాని రాజకీయాలపై రియాక్ట్ అవుతూనే ఉన్నారు.
విజయవాడ మెట్రో విషయంలో కూడా ఇటీవల మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బెజవాడ అంటే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఈ 2 రోడ్లకు కూడా మెట్రో అవసరమా అంటూ నాని పెట్టిన పోస్టుపై కూడా రాజకీయంగా విమర్శలతో పాటు కొందరి నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సిటీకి మెట్రో అక్కర్లేదు, 500 ఎలక్ట్రిక్ బస్సులు చాలంటూ నాని పోస్ట్ చేశారు. ఒక బస్సు ₹1,00,00,000, 500 బస్సులు అంటే 500 కోట్లు. మెట్రో బడ్జెట్లో ఇది 4% మాత్రమే. ఆ బస్సులు 6 నెలల్లో రోడ్డు మీదకొస్తాయి. కంకిపాడు నుంచి కొండపల్లి వరకు, గన్నవరం నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రతి ఏరియాకు వెళ్తాయి. మిగిలిన 11,500 కోట్లతో కొండలను బాగు చేసుకోవచ్చు, స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టుకోవచ్చంటూ పోస్ట్ పెట్టారు కేశినేని నాని. రాజకీయాలు వద్దనుకున్నాక కూడా కేశినేని నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆయన రీ ఎంట్రీ ఖాయమనే అంతా భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేశినేని నాని కేవలం సోషల్ మీడియా వేదికగానే రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే క్రియాశీలకంగా నాని మళ్లీ ఎంట్రీ ఇచ్చే అంశంపై ఆయన వర్గం కూడా ఆశగానే ఉందంటున్నారు. కేశినేని నాని కుమార్తె విజయవాడలో కార్పొరేటర్గా పనిచేశారు. ఆమెనప్పట్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసే అంశంపై చర్చలు కూడా జరిగాయి. అయితే కేశినేని నానికి టీడీపీ అధిష్టానంతో అప్పటికే గ్యాప్ పెరగడంతో బెజవాడ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఇప్పుడు తిరిగి వైసీపీకి నాయకత్వం వహించే అంశంపైనే నాని ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి సరైన అభ్యర్థి లేరు. పార్లమెంటు నియోజకవర్గానికి ఆ పార్టీ నుంచి చెప్పుకోదగ్గ కటౌట్ ఏదీ కనిపించడం లేదు. దీంతో కేశినేని నానికి ఛాన్స్ ఇవ్వడానికి వైసీపీ నాయకత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం కూడా ఉంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మళ్లీ నాని వస్తేనే బాగుంటుందని ఆయన మద్దతుదారులు కోరుకుంటున్నారు. అయితే ఆయనే వస్తారా, లేదంటే అన్న మాటకు కట్టుబడి ఉంటే ఆ సీటును తన కూతురికి కోరుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇదే సమయంలో వైసీపీకి విజయవాడ పార్లమెంటు స్థానం దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఇప్పటిదాకా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఇందుకు కారణం కూడా ఒక రకంగా కేశినేని నానినే. టీడీపీ అభ్యర్థిగా 2 సార్లు ఆయనే వైసీపీని ఓడించారు. కమ్మ సామాజిక వర్గం కావడంతో పాటు టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ కూడా నాని విజయానికి కీలకమయ్యాయి. అదే సమయంలో వైసీపీ నుంచి బెజవాడలో బలమైన, స్థిరమైన నాయకత్వం లేకపోవడంతో టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. మారిన రాజకీయ సమీకరణాల్లో గత ఎన్నికల్లో టీడీపీని వీడి నాని వైసీపీలో చేరినా అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆయన కూడా ఓడిపోయారు. అంతేకాదు వరుసగా 3వ ఎంపీగా పోటీ చేయడం కూడా నానికి మైనస్ మార్కులు రావడానికి కారణంగా చెబుతున్నారు. ఎంపీగా ఓ వెలుగు వెలిగిన చోట మాజీగా మిగిలిపోయారు కేశినేని నాని. రాజకీయంగా తన ఎదుగుదలకు కారణమైన టీడీపీని వీడి వైసీపీని నమ్ముకున్నారు. ఇలాంటి రాజకీయ ఈక్వేషన్స్ నడుమ తిరిగి కేశినేని నాని మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలకు ఇక దూరమని ప్రకటించిన నాని అదే మాటకు కట్టుబడి ఉంటే తన కూతురికి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం కాదంటే మళ్లీ కేశినేని నానినే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని బెజవాడలో పొలిటికల్ టాక్ నడుస్తోంది.